నా మనసు మీకు అర్థమయ్యే రోజు వస్తుందిలే. అంతవరకు వెయిట్ చేస్తాను. గుడ్ నైట్. ఏంటి నువ్వు బెడ్ మీద పడుకుంటున్నావు? ఇది నా బెడ్. అది పెళ్లికి ముందు. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఇప్పటి నుంచిది మన బెడ్. సో దీని మీద పడుకునే అధికారం నాకు ఉంది. నా పక్కన పడుకుంటావా? భార్య అయిన తర్వాత భర్త పక్కకిగా పడుకోవాలి. రండి, వచ్చి పడుకోండి. నో, నేను నీతో కలిసి పడుకోను. సరే, మీ ఇష్టం. దిండు దుప్పటి తీసుకొని మీరే కింద పడుకోండి. వాట్? నేను కింద పడుకోవాలా? అవును. ఎవరికి కలిసి పడుకోవడం ఇష్టం లేదో వాళ్ళే కింద పడుకోవాలి. నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కింద పడుకుంటే నిద్ర రాదు. అయితే బెడ్ మీద పడుకోండి. నేనే వద్దనలేదు కదా. ఫ్యాన్ ఉండగా ఏసీ ఎందుకండి? ఏసీ లేకపోతే నాకు నిద్ర రాదు. మరి ఏసీ ఉంటే నాకు నిద్ర రాదు. అలాగా? అయ్యో అమ్మా, చలేస్తుందండి. చలి వేస్తుందండి. అరే, వదలు ప్లీజ్ రాహుల్ బాబు. ఇవ్వను. తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా, పెదవుల పైన చిరునవ్వై కొత్తగా, చలి చలి గాలై తాకే యూసుల వరస వరస, తగదనుకున్నా బావుందా అదేదో జరిగిందే మనసా తెలుసా తెలుసా, పెదవుల పైన చిరునవ్వై కొత్తగా, చలి చలి గాలై తాకే యూసుల వరస వరస, తగదనుకున్నా బావుందా ఇలా, మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా, మెల్లగా 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 ఊహలే అల్లగా. నా మొగుడికి నేనంటే ఎక్కడో కాస్త ప్రేముంది. అపార్థాలు తొలగిపోతే ఎప్పట్లాగే మేము కలిసిపోతాం. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. అబ్బా అబ్బా, పెదమా, అయ్యో పెదమా, ఏమైంది? కాలు స్లిప్ అయింది ఐరేంద్రి. అయ్యో అమ్మా, నొప్పిగా ఉందా?
శ్రీకర్ శ్రీకర్ త్వరగా రా. ఏమైంది ఐరేంద్రి? పెద్దమ్మకి కాలు బెణికినట్టుంది శ్రీకర్. పట్టుకో, అత్తయ్య? అక్కడ కూర్చోబెడదాం. జాగ్రత్త. ఎట్రండి, కూర్చో. కూర్చోండి. జాగ్రత్త. అమ్మా ఏమైంది? కాలు స్లిప్ అయింది రాహుల్. ఏది నన్ను చూనివ్వండి అత్తయ్య. నేను చూస్తున్నాను కదా అభి. నువ్వు వెళ్ళి పెద్దమ్మకి మంచులు తీసుకురా, వెళ్ళు. సరే. మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య. నొప్పి తగ్గలేదా అత్తయ్య? లేదభి. ఉండండి అత్తయ్య, నేను చూస్తాను. అక్కర్లేదభి, చూస్తుంటే ఇది మసాజ్కి తగ్గేలా లేదు. వెంటనే ఫిజియోథెరపీ చేయాలి. శ్రీకర్, నువ్వు వెళ్ళి కార్తీ వెళ్ళు. పెద్దమని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం, వెళ్ళు. సరే. లేదంటే ఏదైనా నరం మెలికపడి ఉంటుంది అంతే. నేను సెట్ చేస్తాను. అభి, ఇది చాలా సెన్సిటివ్. నువ్వు పొరపాటున రాంగ్ నర్వ్ ప్రెస్ చేసావంటే కాలు వాచిపోవచ్చు. అది కాదు. అక్క హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటోంది కదా, ఎందుకు అడ్డు చెప్తున్నావు? అక్క పద తీసుకెళ్దాం. రాహుల్, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, నువ్వెళ్ళు. నేను చూసుకుంటాను కదా. నీకంత ఖాళీ టైం ఉంటే అభిని సరదాగా బయటికి తీసుకువెళ్ళు. అమ్మో అమ్మో, ఈ ఐరేంద్రి ఎంతలా యాక్ట్ చేసేస్తోందో. అత్తయ్యని బుట్టలో వేసుకోవడానికేగా ఇదంతా. నాకేం కాలేదులే ఐరేంద్రి, కంగారు పడకు. ఒక విషయం చెప్పనా? నిన్ను చూస్తే నా కూతురు లేని లోటే అనిపించదమ్మా.